దాన్ని నుంచి లీడ్ తీసుకొని సీసీ కెమెరాతో చెక్ చేసుకుంటూ ఇమీడియట్ గా కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కలిపి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆ టీంతోటి మొత్తం వర్కౌట్ చేసుకుంటే ఇది ఒక ఇంట్రెస్టేట్ గ్యాంగ్ గా మనకు తెలిసింది. ఈ గ్యాంగ్ లో మొత్తం 4 సభ్యుల్లో 2 సభ్యులు మనకు దొరకడం జరిగింది. మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఈ 4 సభ్యులు కలిసి ఇది చేయడము మొదటిసారి. కానీ వీళ్ళు ఇండివిజువల్ గా అనేక ఆపరేషన్స్ చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా ఈ గ్యాంగ్ వాళ్ళు మెట్పల్లి జగిత్యాలలో కూడా 6 ఆపరేషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు మన కస్టడీలో ఉన్న ఇద్దరు కూడా మహారాష్ట్రలోని హింగోలి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు కూడా ఏజ్ రీత్యా జువెనైల్స్. వీళ్ళిద్దరు కూడా ఒక వీళ్ళకు ఆపరేటర్ ఉన్నాడు. ఈ ఆపరేటర్ ఆధ్వర్యంలో వీళ్ళు కొన్ని గ్యాంగ్స్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వేరు చోట్లలో తిరగడం జరుగుతూ ఉంది. ఈ గ్యాంగ్ లో సభ్యులు కూడా ఇది అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి మన తెలంగాణకు వచ్చి మన తెలంగాణలో కూడా వేరియస్ ప్లేసెస్ లో కూడా తిరగడం జరిగింది. వీళ్ళు డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ఉంటారు. మన కామారెడ్డిలో షటిల్ లిఫ్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా రావడం అండ్ వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళడం జరిగింది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు ఒక బైక్ ని చెబుతూ చేసుకొని దాంతో రావడం జరిగింది. అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి మన వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటే మన పోలీస్ పార్టీ చూసి ఆ వెహికల్ అక్కడే పొదల్లో పడేసి వాళ్ళు అది మిగతా కాలనీస్ నుంచి ఆ వెహికల్ చెకింగ్ దాటుకొని మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంకొక వెహికల్ చెక్ చేసుకొని అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. నిజామాబాద్ లో కూడా ఒక అఫెన్స్ కమిట్ చేసుకొని వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయినట్టుగా మనకు మొత్తము సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత 13 తారీఖు వాళ్ళు మళ్ళీ మన తెలంగాణ రీజియన్కి రావడం జరిగింది. అండ్ తెలంగాణలో కామారెడ్డి, మెదక్ అండ్ హైదరాబాద్ రీజియన్ కూడా తిరిగి మళ్ళీ కామారెడ్డి అనేది వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తోటి తెలంగాణ సర్చ్ చేస్తా ఉన్నాము. అండ్ వీళ్ళని కూడా సస్పిషియస్ అక్టివిటీస్ లో పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని వాళ్ళ కోర్టుకి జ్యుడిషియల్ మనం పంపుతాము. ఫర్దర్ గా ఈ గ్యాంగ్ కి సంబంధించిన సభ్యుల గురించి మిగతా వాటి గురించి మనము ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అది పోలీస్ కస్టడీలో మనము చేస్తాము.